హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీగా మీల్ మేకర్ దోసకాయ కూర చేసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీల్ మేకర్లో దోసకాయ వేసి ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. అవి పెద్ద సైజు మీల్ మేకర్లు, చిన్నవి కూడా తీసుకోవచ్చు. దోసకాయ మీల్ మేకర్కి పెద్దవైతే బాగుంటాయి, మటన్ ముక్కల్లా ఉంటాయి. అవి నేను ఒకప్పుడు తీసుకున్నాను. వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు పావు గంట నానబెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి, కర్రీ బాగుంటుంది. మొత్తం అంతా అటు ఇటు కలిపేసి పక్కకు పెట్టేసుకుని నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక పండిన టమాటో ఎక్కువ అక్కర్లేదు, ఒక్కటి సరిపోతుంది. దోసకాయ కండగలకాయ పెద్దకాయ ఒకటి తీసుకున్నాను, గింజలతో సహా వేసుకుంటున్నాను. మీకు గింజలు ఇష్టం లేకపోతే గింజలు వడకట్టేసి గుజ్జు తీసేసుకుని గింజలు పడేసేయండి. గింజలతో వేసుకుంటేనే బాగుంటుందని నేను గింజలతో చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కుక్కర్లో చేసుకుంటున్నాను. విడిగా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మామూలు పోపు దినుసులన్నీ వేసుకుని 2 యాలకులు, 2 లవంగాలు, ఓ దాల్చిన చెక్క ముక్క వేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. మీల్ మేకరు కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్లేవరు లేకుండా ఈ మసాలా దినుసులు వేసుకుంటే నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది ఫ్లేవర్. తాలింపు దినుసులు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేగవసరం లేదు, సగం వేగితే సరిపోతుంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక మీల్ మేకరు నానబెట్టుకుని ఉన్నది ఆ నీళ్లు వంపేసి వేడి నీళ్ళు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి దానిలో నుంచి తీసి పిండి వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసుకోవటం వలన సాఫ్ట్గా అవుతాయి. మొత్తం మీల్ మేకర్ అన్ని పిండి వేసుకుని చక్కగా ఆయిల్లో వేపుకోవాలి. మీల్ మేకర్ అంతా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. మీల్ మేకర్ అలా ఉల్లిపాయలతో పాటు వేపుకుంటే కర్రీ టేస్ట్ స్మెల్ బాగుంటుంది. అలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ, టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ దోసకాయ బాగా గట్టిగా ఉన్న కాయ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్. చిన్న కాయ కాకుండా పెద్ద కాయ, కండగలకాయ వేసుకుంటే ముక్క బాగుంటుంది. దోసకాయ, టమాటో కూడా కొంచెం వేపుకుని రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారం, పసుపు వేసుకుని మరొక 2 నిమిషాలు వేపుకోవాలి. మీల్ మేకర్ గోంగూర కర్రీ కూడా ఉంది మన ఛానల్లో. అంతా వేపుకున్నాక కొద్దిగా అంటే కొద్దిగా 4 స్పూన్లు వాటర్ పోసుకుని, దోసకాయలోంచి కూడా వాటర్ వస్తుంది, మూత పెట్టేసి కుక్కరు 3 విజిల్స్ రానివ్వాలి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, టేస్ట్ ఉండదు. కూర మాడిపోకుండా ఉండటం కోసం కొద్ది వాటర్ పోసాము. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక తీసుకుని ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ ఉంటుంది, అది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చక్కగా దగ్గరికంట ఎగరబెట్టుకోవాలి. మీకు గుజ్జు కావాల్సిన దాన్ని బట్టి ఎగరబెట్టుకోవాలి. బాగా దగ్గరికంటానా అలా ఉన్నా పర్లేదంటే అలా ఉంచేసుకోవచ్చు.
చక్కగా ముక్క చెదిరిపోకుండా దోసకాయ కూడా చక్కగా అలాగే ఉంది. ఇప్పుడు పొడి మసాలా వేసుకుని, ఇది ఇంట్లో పట్టిన పొడి మసాలా, నేను కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి బాగా 1 నిమిషం పాటు ఉడికించి తీసుకుంటే ఇది మటన్ దోసకాయ టేస్ట్లో ఉంటుంది. ఎప్పుడూ చేయకపోతే తప్పనిసరిగా ఒకసారి చేసుకోండి, మీకు నచ్చుతుంది. రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుంది. దోసకాయ మీల్ మేకర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.